అమ్మ ఎక్కడ ఉన్నావు? నేను తప్పిపోయాను. నాకు ఎక్కడ వెళ్ళాలో తెలియట్లే. అమ్మా నువ్వురా అమ్మా. హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇట్లాంటి మంచి మంచి ఏఐ వీడియోస్ అనేది చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏఐ మోడల్స్ అనేది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఆల్సో మనకి చాలా ఆల్టర్నేటివ్స్ అనేది క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇప్పుడు మనకు గ్రోక్లో నుంచి ఫ్రీగా క్రియేట్ చేసుకోవడానికి లేదు. సో దానికి నేను ఆల్టర్నేటివ్గా ఒక మంచి సైట్ అనేది మీకు నేను చూపిస్తా. మంచి మంచి మోడల్స్, మల్టిపుల్ మోడల్స్ ఇప్పుడు ఏవేవైతే ట్రెండింగ్లో ఉన్నాయో అవన్నీ మీకు యూజ్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకునేలా ఒక సైట్ ఉంది. సో అదే మనకి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, Karan.ai. సో గూగుల్లో మీకు ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఎట్లుంటుంది, టాప్ ఏఐ మోడల్స్ అన్నీ మనకి ఇక్కడనే ఉంటాయి. సో మనం ఇప్పుడు క్విక్గా లాగిన్ అయినా చేసుకోవచ్చు, లేదా మనము సైన్ అప్ అయినా చేసుకోవచ్చు. సో గూగుల్ ఐడి తోటి మీరు సైన్ ఇన్ చేసుకోవచ్చు, లేదంటే టెంపరీ మెయిల్ తోటి ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో టెంప్మెయిల్ ఏదైనా సైట్ మీరు యూజ్ చేసుకొని ఐడి కాపీ చేసుకోండి. సో టెంపరీ ఈమెయిల్ ఐడి మీరు ఇట్లా కాపీ చేసుకొని సో Karan.aiలోకి వచ్చి మీరు ఇక్కడ వెరిఫై చేయాలి. సో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చి గెట్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ కోడ్ అనేది వెళ్తుంది. సో ఇన్బాక్స్లో మీరు రిఫ్రెష్ చేస్తే మీకు కోడ్ వచ్చేస్తుంది. సో అదే కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం Karan.aiలోకి తీసుకొచ్చి పేస్ట్ చేయండి. సో వెరిఫై అయిపోతుంది. సో ఇక్కడ మనకి కోడ్ అనేది వచ్చింది. కోడ్ అనేది నేను కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని వెరిఫై కోడ్ ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ పాస్వర్డ్ ఏదైనా మీకు గుర్తున్న పాస్వర్డ్ ఇచ్చేయండి. సో ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సో వెరిఫై అయిపోయి లాగిన్ అయిపోతుంది. సో దట్ మనము ఇప్పుడు మోడల్స్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడ చాలా ఆల్ మోడల్స్ ఉన్నాయి. లెఫ్ట్లో ఏఐ మోడల్స్, ప్రైజింగ్, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకు చూసుకుంటే GPT 5.4, జెమినై అండ్ చాలా మోడల్స్ ఉన్నాయి. క్లింగ్ ఉంది, క్లింగ్ 3.0 కూడా ఉంది. ఇక్కడ నానో బనానా అన్నీ చాలా ఉంటాయి మోడల్స్. సో ఇక్కడ మీరు ప్రొవైడర్స్ని కూడా చూడొచ్చు. గ్రాక్ కూడా ఉంది, సో గూగుల్ ఉంది, అలీబాబా ఉంది అండ్ పాపులర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ ఇందులో మనము గ్రోక్ కూడా యూజ్ చేసుకొని ఇక్కడ ఆల్టర్నేటివ్గా గ్రోక్ ఇమేజిన్లో మనం ఈజీగా వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో గ్రోక్లో మల్టిపుల్ స్టైల్స్లో మనము చేసుకోవచ్చు వీడియోస్. సో ఇక్కడ ఇమేజ్ టు వీడియో కూడా ఉంది, టెక్స్ట్ టు వీడియో ఉంది, ఇమేజ్ టు ఇమేజ్ ఉంది. ఇట్లా ఇమేజ్ ఎడిటింగ్ కానీ వీడియో కానీ ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ప్రాంప్ట్ ఉంటే టెక్స్ట్ టు వీడియో చేసుకోవచ్చు, ఇమేజ్ ఉంటే ఇమేజ్ టు వీడియో చేసుకోవచ్చు. ఇమేజ్ టు ఇమేజ్ అంటే మనం ఏదైనా ఇమేజ్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు ఇమేజ్ని. సో టెక్స్ట్ టు ఇమేజ్ కూడా మనము టెక్స్ట్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక ప్రాంప్ట్ తీసుకున్న టెక్స్ట్ టు వీడియో అనేది క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో కూడా మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మోడ్ కూడా ఉంది, ఫన్ మోడ్. అట్లా సెలెక్ట్ చేసుకొని డ్యూరేషన్ 6 seconds పెట్టేసి ఇక్కడ మనకి 100 పాయింట్స్ అనేది వస్తుంది సైన్ ఇన్ చేస్తే. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 720 పిక్సెల్స్ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇమీడియట్గా జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో వీడియో వన్స్ జనరేట్ అయిపోయిన తర్వాత ఇట్లా మనకి చూపిస్తుంది రిజల్ట్ నచ్చితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో క్విక్గానే మంచి క్వాలిటీ తోటి వీడియో అనేది ఇన్స్టెంట్గా జనరేట్ అయిపోయింది. సో ఇది డౌన్లోడ్ చేసుకొని మనము ఏఐ వీడియో కంటెంట్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా మనము ప్రాంప్ట్ని బేస్ చేసుకొని వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. అట్లనే మనము మల్టీ మోడల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకు ఏదైనా ఇమేజ్ని కూడా మాడిఫై చేసుకునేలాగా ఆప్షన్ కూడా ఉంటుంది. సో నేను ఏదైనా ఒక శాంపుల్ మీకు చూపిస్తా. మన దగ్గర ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంటే దాన్ని కొంచెం మాడిఫై చేసుకోవచ్చు, అది ఇప్పుడు చూద్దాము. సో నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది, ఎలిఫెంట్ ఇమేజ్. దాన్ని నేను స్నో వైట్లోకి చేంజ్ చేయమని చెప్పేసి నేను అడుగుతా. ఇప్పుడు ఆల్రెడీ ఎలిఫెంట్ డిఫాల్ట్ కలర్లో ఉంది. సో ఆ ఇమేజ్ నేను అప్లోడ్ చేసి పర్టికులర్గా ఎలిఫెంట్ని చేంజ్ ద ఎలిఫెంట్ కలర్ టు స్నో వైట్ అని చెప్పేసి చిన్న ప్రాంప్ట్ అనేది ఇస్తా. సో అది ఇస్తే బేబీ ఎలిఫెంట్ అని రిఫర్ చేస్తున్నా. 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇక్కడ, నేను బేబీ ఎలిఫెంట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసిన. సో దట్ చూడండి చాలా ఇన్స్టెంట్గా మనము ఇలా ఇమేజెస్ని కూడా ఎడిట్ చేసేసుకోవచ్చు, సో మాడిఫై చేసుకోవచ్చు. ఇట్లా మనము స్టైల్స్ మనకు రిక్వైర్మెంట్ని బట్టి మనము చేంజ్ చేసుకోవచ్చు. ఈ రిజల్ట్ నచ్చితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, ఇట్లా వాడుకోవచ్చు మనము. సో ఇట్లా మనం ఆల్టర్నేటివ్గా గ్రోక్ ఇమేజిన్ని ఈ సైట్ ద్వారా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మల్టీ ఆప్షన్స్, టెక్స్ట్ టు ఇమేజ్ కానీ, టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు ఇమేజ్, ఇట్లా ఏదైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ టెక్స్ట్ టు ఇమేజ్ దగ్గర ఒక చిన్న ప్రాంప్ట్ చూసుకోవచ్చు. సో ప్రాంప్ట్ ఇచ్చేసి ఇమేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాంప్ట్ ఇచ్చేసి వీడియో అండ్ ఇమేజ్ టు ఇమేజ్ అండ్ ఇమేజ్ టు వీడియో, ఇట్లా
రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు మనము ఈ సైట్ని. సో హోప్ ఈ సైట్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. నాకు ఎక్కడ వెళ్ళాలో తెలియట్లే. అమ్మా నువ్వురా అమ్మా. అమ్మ ఎక్కడ ఉన్నావు? నేను తప్పిపోయాను.